దేవుని అనుమతి లేకుండా మన వెంట్రుక కూడా ఊడిపోదు. దేవునికి తెలియకుండా మన జీవితాలకు, ముఖ్యంగా రక్షింపబడిన క్రైస్తవులకు సమస్తము మేలు కొరకు దేవుడు జరిగిస్తున్నాడు అని జ్ఞాపకం చేసుకోవాలి. మనం కూర్చోవడం, లేవడం దేవునికి తెలుసు. మన ఆయుష్ ఈ భూమి మీద ఎంత అనే విషయం కూడా దేవునికి తెలుసు. మనకేం కావాలో, మన జీవితాలలో ఎప్పుడు ఏం జరగాలో సమస్తం దేవుని ఆధీనంలో ఉంది. మన కన్నీరు భద్రపరుస్తున్న దేవుడు మన ప్రాణాలను ఆయన చిత్తం కోసం ఎంతో జాగ్రత్తగా కాపాడే పరలోకపు మంచి తండ్రి. కాబట్టి ఈ లోకంలో జరుగుతున్న విషయాలకు, వింటున్న విషయాలకు మనం భయపడాల్సిన అవసరం లేదు. అయితే మనం దేనికి భయపడాలో దేవుని వాక్యం చెప్తుంది. స్వయంగా యేసుక్రీస్తే చెప్పారు. మత్తయి సువార్త 10వ అధ్యాయము 28వ వచనం. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడి గాని ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి. ఈ శరీరాలను చంపేవారికి భయపడకండి, శరీరాన్ని, ఆత్మను చంపగల నశింపజేసేవానికి భయపడమని యేసుక్రీస్తు చెప్పారు.